ఈరోజు టోనీ బ్లేయర్ నుంచి హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులు, వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా, సత్య నాదెన్లా, శంతను నారాయణ్, ప్రేమ్జీ వసవ్, ఆల్ దీస్ 4 CEOs ఆఫ్ ది గ్లోబల్ కంపెనీస్కి మన HPS స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు. దే ఆర్ ఆన్ బోర్డ్. హైదరాబాద్కు మేము ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మేము సహాయం చేస్తామని HPS స్కూల్ని కట్టడానికి వాళ్ళు నలుగురు కలిసి దాదాపుగా 300 crores డొనేట్ చేస్తున్నారు. మేము ఇక్కడ చదువుకున్నాం, ఈ స్కూల్కి మేము డొనేట్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చేసి దాని ల్యాండ్ కన్వర్షన్ ఉంటే అక్రాస్ ద టేబుల్ అది తెప్పించి నేను ఇమ్మీడియట్గా క్లియర్ చేసిన. ఇవన్నీ కూడా మన నగరాన్ని గొప్ప నగరంగా మార్చుకోవడం కోసమే కదా. ఇవన్నీ కూడా మీ అందరితో పంచుకోవాలన్నదే నా ఆలోచన. నాకు వేరే ఏం కోరికలు లేవు. కులీ కుతుబ్ షా ఏం తీసుకెళ్ళాలి, ఆయన కట్టిన చార్మినార్ ఇక్కడనే ఉండిపోయింది. గోల్కొండ రాజులు గోల్కొండ కట్టిరు, వాళ్ళు ఏం తీసుకోవాలి, అది అక్కడనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళలే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయినా హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది. కోహినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు. సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు, ఇక్కడనే ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానము, పరిజ్ఞానము, అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఉంది.